టీడీపీ క్యాడర్ ఒత్తిడితో కదలిక వచ్చిందో లేదా అప్పుడే తొందరపాటు చర్యలు వద్దనుకున్నారో తెలియదు కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన నేతలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎట్టకేలకు దృష్టి సారించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదట్లో ప్రజాపాలనపై దృష్టి పెట్టారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గత కొన్నాళ్లుగా టీడీపీ క్యాడర్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 10 నెలలుగా సైలెంట్గా ఉన్న ప్రభుత్వ పెద్దలు అక్రమార్కుల దుమ్ము దులిపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇన్నాళ్లు సైలెంట్గా సాగిపోతున్న ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటే వచ్చిన ఆరోపణలపైన గత కొన్ని రోజులుగా విచారణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని కాకానిపై కేసు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్తో పాటు జగన్ క్యాబినెట్లో పనిచేసిన 6 మంత్రులకు ఉన్నతాధికారులకు కూడా ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులకు పాల్పడిన వాళ్లకు సంబంధించి పలువురు మంత్రులు ఉన్నతాధికారులపై తాజాగా రెవెన్యూ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, అంటే మనం ఇంతకుముందు మాట్లాడిన విధంగా వైసీపీకి సంబంధించి ఇప్పుడిప్పుడే వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, వీటన్నింటి గురించి టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అనుకోవచ్చా, లేదా ముందు నుంచి పెట్టి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుందని అనుకోవచ్చా? రైట్ స్వప్నిక, ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోయి 10వ నెల కూడా మొదలైంది. 10వ నెల కూడా పూర్తిగా వస్తుంది ఇంచుమించుగా. ఈ క్రమంలోనే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి అన్యాయం, ప్రతి అక్రమం, ప్రతి పేరు కూడా తాను ప్రతి నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు ప్రతి పేరు కూడా ఒక నోట్బుక్లో మొత్తం కూడా ఈ పేర్లన్నీ నమోదు చేస్తున్నట్టు, ప్రతి అక్రమం కూడా రాస్తున్నట్టు ఈ బుక్ పేరు రెడ్ బుక్ అని చెప్పాడు. తాము అధికారంలోకి వచ్చి ఈ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉంటాయో, ఏ మోసం జరుగుతుందో అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అన్నింటికీ తిరిగి చెల్లించేస్తామని చెప్పి నాడు నారా లోకేష్ అయితే యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే ప్రజలు భారీ ఎత్తున కూటమి ప్రభుత్వానికి అధికారం అయితే కట్టబెట్టారు. అనంతరం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా కూడా చాలా స్వల్ప స్థాయిలోనే కేసులు నమోదు చేశారు. అనేక అక్రమాలు జరిగాయి, అనేక దందాలు జరిగాయి. వీటన్నింటిలో కూడా పోల్చుకుంటే, ఎందుకంటే ఈ అక్రమాలు అన్యాయాలు ఒకవైపు భూదందాలు కావచ్చు, మరోవైపు అక్రమ మైనింగ్లు కావచ్చు, లేదంటే ఇతర ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అనేకం జరిగినప్పటికీ కూడా ఆ కేసులు అయితే కొంచెం స్వల్ప స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సోషల్ మీడియాలో కూడా అనేకమైన అక్రమంగా పోస్టులు పెట్టని చెప్పి అనేక అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే అలాగే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూడా గత 2-3 నెలల క్రితమే ఒక మైనింగ్ సంబంధించి పొదలకూరు మండలంలోనే తాటిపర్తిలో ఉండే ఒక మైన్, రుస్తుం మైన్ అనే మైన్కి సంబంధించి మొత్తం 32 ఎకరాల మైన్ ఇది. 32 ఎకరాల్లో కూడా సుమారు 250 కోట్ల రూపాయలు అక్రమంగా మైనింగ్ చేశారంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న సర్వేపల్లి ప్రజెంట్ అయితే సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు మాజీ మంత్రి, అలాగే తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత దీని మీద యాక్షన్ అయితే మొదలైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మైనింగ్ అధికారులు అందరూ కూడా ఏదైతే ఈ రుస్తుం మైన్కి వెళ్ళడం, అక్కడ ఎంత మేర మోసం జరిగింది, ఎంత మేర అక్రమ రవాణా జరిగింది, అక్రమ మైనింగ్ జరిగింది చెప్పి మొత్తం లెక్క కట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 61,311 టన్నుల వరకు, మెట్రిక్ టన్నుల వరకు
తెల్లరాయి అక్రమ రవాణా జరిగింది. అలాగే తెల్లరాయి అక్రమ రవాణాతో పాటు తెల్లరాయి లోడడం, అలాగే ఆ ఎక్స్పోజివ్స్ ఏదైతే పేలుడు పదార్థాలన్నీ కూడా కలిగి ఉండి అన్నిటి మీద ఒక ఫిర్యాదు అయితే ఇచ్చారు. మొత్తం మీద సీనరీస్ ఛార్జెస్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 7.52 కోట్ల రూపాయలు ఒక మోసం జరిగింది. దీనికి సంబంధించి మొదటైతే ముగ్గురు మీద అయితే కేసులు నమోదు జరిగింది. ఆ ముగ్గురులో కూడా మొదట పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అలాగే శివారెడ్డి కావచ్చు, మరో వ్యక్తి మీద కేవలం ముగ్గురు మీద అయితే ఫిర్యాదు చేశారు పొదలకూరు పోలీసులు. అనంతరం కూడా ఈ మధ్య కాలంలో ఈ కేసు అలాగే కొనసాగుతూ ఉంది. విచారణ పేరుతో ఈ కేసులో అయితే ఎటువంటి కదలిక లేదు. కానీ గత 8 రోజుల క్రితం మాత్రం A4గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులో పేరు చేర్చడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరొక 7 మందిని కూడా మొత్తం మీద ఈ కేసులో 10 మందిని వరకు చేర్చడం జరిగింది. ఈ 10 మందిలో ఇప్పటికే A1గా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అలాగే శివారెడ్డి కావచ్చు, వీరంతా కూడా బెయిల్ తెచ్చుకున్నారు. ఒక ఇద్దరు, మరో ముగ్గురు మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ ఇవన్నీ ఒకటైతే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పేరున్న నాయకుడిగా, అలాగే వైసీపీలో సో స్క్రీన్ లో కూడా మనం చూస్తున్నాం పోలీసులు బయటనే వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే మూడు సార్లు నోటీస్ ఇచ్చినా కూడా తను ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అసలు బయటకు ఉన్నారా, అసలు ఎక్కడున్నారు అనేది కూడా క్లియర్ గా తెలియట్లేదు. అసలు ఇది మళ్ళీ ఫర్దర్ గా ఎలా వెళ్తుంది? అందులోనూ బెయిల్ కి కూడా తను పిటిషన్ వేశాడు. సో దీని గురించి అప్డేట్ ఏంటి? ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి సమీపంలో ఉన్నాం. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న పోలీసులంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళి, అంటే 2 డేస్ బ్యాక్ సోమవారం ఆ నోటీసులు అంటించడం జరిగింది. ఆ నోటీసులు అంటించే క్రమంలోనే నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా రోజులుగా ఇంట్లోనే అందుబాటులోనే ఉన్నారు. కానీ ఆ సమయంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి వీరు అప్పుడే స్పందించి ఉండాల్సింది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో పేరు ఉన్నప్పటికీ చాలా రోజుల వరకు కాముగా ఉన్న పోలీసులు, పొదలకూరుకు సంబంధించిన పోలీసులు అయితే కాముగా ఉన్నారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే తన నివాసంలో ఉన్నన్ని రోజులు కూడా కాముగా ఉండి, అనంతరం కూడా ఆయన కొన్ని సొంత కార్యక్రమాలు కావచ్చు, కొన్ని పనుల మీద బయట వెళ్ళినప్పుడు నేరుగా కాకాని గోవర్ధన్ ఇంటికి వెళ్ళడం, అక్కడే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కాకాని గోవర్ధన్ ఇంటికి ఒక నోటీస్ కూడా తీసుకెళ్లిన పరిస్థితి. కానీ ఆ సమయంలో కొన్ని ప్రైవేటు కార్యక్రమాలు, తన బంధువులకి సంబంధించిన కొన్ని ప్రైవేటు కార్యక్రమాలు పని మీదనే హైదరాబాద్కి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. హైదరాబాద్ కాకాని గోవర్ధన్ వెళ్ళిన తర్వాతే పోలీసులంతా ఇక్కడ హడావిడి చేశారు నెల్లూరు సంబంధించి. అనంతరం కూడా ఇక్కడ నోటీసులు తీసుకునేందుకు ఎవరూ లేకపోవడం, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ లేడు అని చెప్పి అందరికీ తెలిసిన తర్వాత పోలీసులు ఏదైతే దీని మీద అజ్ఞాతలు ఉన్నాడో, పారిపోయాడని చెప్పి రూమర్స్ వచ్చిన క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి తను ఎక్కడికే పారిపోలేదని, హైదరాబాద్లో తనకు సంబంధించిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పి చాలా క్లియర్ కట్గా సోషల్ మీడియాలో అయితే కొన్ని సందేశాలు పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడని చెప్పి తెలుసుకున్న తర్వాత నేరుగా కూడా హైదరాబాద్ ఒక టీమ్గా పంపించడం జరిగింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాల్సిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు సిఐల బృందంగా హైదరాబాద్ అయితే పంపించడం జరిగింది. అనంతరం కూడా హైదరాబాద్ బంధువులలో ఇంక సంబంధించి ఆయన కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే పోలీసులకి అందుబాటులోకి రాకపోయినప్పటికీ కాకాని ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. ఆ మెసేజ్లో కార్యక్రమం చాలా క్లియర్ కట్గా చెప్పారు. తాను గురువారం, అంటే డే ఆఫ్టర్ టుమారో థర్స్డే తాను అందుబాటులోకి వస్తానని, కేవలం తన బంధువుల పెళ్లి కార్యక్రమం ఉన్నందువల్ల తాను రాలేకపోయానని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైనా నోటీసులు సర్వ్ చేసినప్పుడు కొంత సమయం ఉంటుంది. ఈ సమయం కూడా ఇవ్వకుండా కేవలం 24 గంటలు కూడా గడవక ముందే కొన్ని వేధింపులకు గురి చేస్తున్నారు పోలీసులు. కావాలని పనిగట్టుకునే అందులో ఈ కాకాని గోవర్ధన్ మీద ఈ కేసులో పెట్టిన సెక్షన్లో చాలా తీవ్రమైన సెక్షన్లు. ఎందుకంటే ఇక్కడ మైనింగ్లో అన్యాయం జరిగింది అనేది కాకుండా ఎక్స్పోజివ్స్, అంటే పేలుడు పదార్థాలు కలిగి ఉండి, ఇది కూడా చాలా తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. అలాగే వీటి మీద ఈరోజు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్తో పాటు ముందస్తు బెయిల్కు దానికి ఈరోజు కూడా ఇవన్నీ కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తే తిరిగి ఆయన బయట పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి, కానీ పోలీసులు మళ్ళీ ఈరోజు ఉదయం పొదలకూరు పోలీస్ స్టేషన్లో SC/ST కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక ఇంటెన్షన్తో ప్రకారమే ఈ కేసులు అయితే నడుస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. కానీ ఇప్పుడే మనం లైవ్లో మాట్లాడుతున్నాగానే ఇక్కడ నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షుడు, అలాగే ప్రస్తుతం టీచర్స్ ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒక మీడియా సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఆ మీడియా సమావేశంలో కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు, వైసీపీ నెల్లూరులో ఎప్పుడూ లేని రాజకీయాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా కక్ష దూరంపులో కానీ, లేదంటే ఒక నాయకుడిని కానీ ఈ విధంగా వేధించలేదు, ఇన్ని అక్రమ కేసులు పెట్టలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి పారిపోలేదు. ఆయన నేను టచ్లోనే ఉన్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను, కేవలం ఒక ప్రైవేట్ ఫంక్షన్స్ కోసం మాత్రమే హైదరాబాద్ వెళ్ళానని చెప్పారు. గురువారం నుంచి కూడా
పోలీసులకు అందుబాటులో ఉంటామని చెప్పారు. అది కూడా కాకుండా కాకాని గోవర్ధన్ 7 నుంచి 8 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. కేవలం ఉగాది వేడుకలు ఆయన కుటుంబ సభ్యులు ఆయన కూతుర్లు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో జరుపుకునేందుకు మాత్రం కాకాని గోవర్ధన్ ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు. ఎన్ని కేసులైనా భరిస్తాం, ఎంతమంది అరెస్టులైనా కూడా తాము భరిస్తాం తప్ప ఎక్కడా కూడా తాము పారిపోయి బయట వెళ్ళిపోవం. కానీ తొందరలో కూడా కాకాని గోవర్ధన్ అన్నిటికీ సంబంధించి కూడా మొత్తానికి వివరణ ఇస్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా తాము ఎక్కడా భయపడే పరిస్థితి లేదు, ఎంతమంది జైలుకైనా వెళ్తామని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని సెకండ్ల ముందే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన కేసులకి ఇది ఏ కోణంలోకి వెళ్తాయి. ఇప్పుడు పోలీసులు ఇప్పటికే 3 టైమ్స్ అంతా కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. కానీ ఏదైనా నోటీసులు ఇచ్చిన తర్వాత కొంత సమయం అయితే ఇవ్వాలి. ఎందుకంటే వెంటనే పోలీసులు నోటీసులు ఇవ్వగానే వెళ్ళి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు హై ప్రొఫైల్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకుని కూడా వచ్చే అవకాశం కాబట్టి ఇది అంత అర్జెంటుగా కాకాని గోవర్ధన్ మీద ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా అయితే తేలాల్సింది. కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. లేదు, ఖచ్చితంగా ఇవన్నీ గతంలో చేసిన ఏదైతే ఉన్నాయో గతంలో చేసిన వాటన్నిటికీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయని చెప్పి ఇటు కూటమి నేతలకి చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.